శని యొక్క దిశ మారడం మీనరాశికి రావడం అంటే జన్మశని అవ్వడం జరుగుతుందనమాట. ఇన్ని రోజులు పాత శని ఉండేది. ఇప్పుడు తర్వాత జన్మశనిలోకి వచ్చింది. తర్వాత వచ్చేసి మా జన్మశని నుండి మారిన తర్వాత ఇంకొక రకమైన ఫలితాలు ఉంటుందనమాట. ఇప్పుడు 3 రౌండ్‌లు 3 రకాలుగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడనమాట జన్మశని. ఫలం అని జన్మశనిలో అనేక ఇబ్బందులు పెడుతుందనమాట. అంటే మీ ఆరోగ్యంలో సమస్య, ఏదైనా విద్యా విషయాల్లో సమస్య, అదేవిధంగా సంపాదనలో సమస్య, ఏదైనా అప్పులు తీరకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుందనమాట. అందుకని జన్మశనిలో కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల జన్మశని అంటుంటారనమాట. తల్లిదండ్రులకు అనుకూలం. ఇప్పుడు ఈ మీనరాశి వారికి మనం ఇప్పుడు తెలియజేస్తుంది ఏమంటే మీనరాశి వారికి ఇప్పుడు జన్మశని అనమాట. ఇన్ని రోజులు పాదశని ఉంది. తర్వాత ఇప్పుడొచ్చేసి తర్వాత కంటక శని అంటామనమాట. ఇలాంటి మార్పులు ఎన్ని ఉన్నాయన్నమాట. అర్ధాష్టమ శని, మళ్ళీ అష్టమ శని ఇలాంటి ఎన్నో ఉన్నాయన్నమాట. అయినా కూడా నేనేం చెప్తానంటే మన యొక్క జన్మ జాతకంలో ఏ గ్రహాన్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు వస్తుందన్నమాట. నేను ఒక్కటే చెప్తానన్నమాట. ఇప్పుడు జన్మశని వచ్చిందనుకోండి 100కు 100% వాళ్ళకు స్థానం చలనమైతే జరిగి తీరుతుందన్నమాట. నో డౌట్. దాంతో అక్కడ వాళ్లకు లోన్‌లీనెస్ ఎక్కువుంటుందనమాట. అంటే ఒంటరితనం ఎక్కువుంటుందనమాట. చంద్రశని కలయికలను ఒంటరితనం ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. ఎవరితో తన యొక్క విషయాలను షేర్ చేసుకోరు. ఇలాంటివన్నీ ఉంటుందనమాట. ఎవరిని నమ్మరనమాట. భగవంతుడొచ్చినా కూడా నమ్మరనమాట. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళుంటారనమాట. అందుకని దాని యొక్క స్త్రీ దోషాలని అంటుంటాం. పూర్వజన్మ స్త్రీ దోషాలు కూడా అంటుంటాం అనమాట. అది దానికి సరియైన పరిహారాలు ఇవంతా ఉంటుంది. దాని జన్మ జాతకంలో చూసుకొని చేసుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా శని యొక్క వీక్షణ శనిపై గ్రహం పైన వచ్చినప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు వస్తుందన్నమాట. ఏదైనా పాత విషయాలు, పాతది ఏదైనా కోర్టు, కచేరీలు, తర్వాత గొడవలు, ఆస్తుల తగాదాలు ఇట్లాంటివి ఏదైనా ఉంటే కూడా శని గ్రహం శని పైన వచ్చినప్పుడు డెఫినెట్‌గా దాని యొక్క ఫలితం దాని యొక్క కంప్లీట్ నివృత్తి చేసేస్తుందనమాట. అది అయిన తర్వాత కొత్త సమస్య కూడా స్టార్ట్ చేస్తుందనమాట. అదేందని చూసుకోవాలి. జన్మ జాతకంలో చూసుకోవాలి. ఏదంటే అది చెప్పడానికి వీల్లేదు జాతకంలో కూడా. మూడవ రౌండ్‌లో దీన్ని మారక శని అంటారనమాట. కొద్దిగా ఇబ్బంది పెడతాడు మూడో రౌండ్‌లో. తర్వాత రో అయితే ఒక రకమైన స్టేటస్ అనమాట. మన మనిషి యొక్క ఆయుష్ పైన 3 రౌండ్స్ అంటే 36 ఇయర్స్ చేసుకోండి. 36 సంవత్సరాలు ఇదొస్తుందనమాట. ఏది జన్మశని 36 సంవత్సరాలు. 36 ఇంటూ 3 అది లెక్కేసుకోండి. అప్పుడు మూడో రౌండ్‌లో వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. దానికి వేరే కూడా కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆ కాలిక్యులేషన్స్ చూసి చెప్పడం చాలా బావుంటుందనమాట. ఉద్యోగంలో మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చదువులో ఇబ్బందవుతుంది. ఉద్యోగంలో కొత్త ఉద్యోగాలు స్టార్ట్ చేయకపోవడం మంచిదని తెలియజేస్తున్నాననమాట. మీ యొక్క పరిస్థితులు చూసుకొని మీరు దీన్ని డిసిషన్ తీసుకోండనమాట. శనిలో ఏదైనా ఉంటే కూడా నిలిచిపోతున్నమాట. మీరు చేసే పనులు ఏదైనా ఉంటే కూడా డెఫినిట్‌గా అక్కడ నిలిచిపోతుందనమాట. చాలు 2.5 సంవత్సరము కష్టము, నష్టము, వ్యయం ఎక్కువుంటుందనమాట. అది ఏదో ఒక రోగానికి గానీ, ఏదో ఒక ఆరోగ్య సమస్యలు గానీ, కంటి సమస్యలు రావడానికి కూడా ఎడమ కంటి పైన ఎక్కువ సమస్య రావడానికి కూడా అవకాశం ఉంటుందనమాట. శని యొక్క వీక్షణ. అది చూసుకోవాలి అది. జన్మశనిలో జన్మశనిలో కూడా ఇలాంటి జన్మశని ఉన్నప్పుడు నీళ్ళ కోసం బోర్లు వేయడం దాని మంచిది కాదనమాట. నీళ్ళు బావులు తవ్వడం కూడా కుదరదనమాట. అప్పుడు నీళ్లు పడకపోవడం కూడా జరుగుతుందనమాట. వేరే ఎవరైనా కుటుంబంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళ పైన చేయడం అనుకూలంగా ఉంటుందనమాట. శుభకార్యాలు కూడా చేయవచ్చు. కానీ తొందరగా అంటే సడెన్‌గా ఇంట్లో వివాహం కుదరడం, వాళ్ళకి పెళ్లి అవ్వడము జరిగిపోతుందనమాట. ఈ రాశి వారికి పెళ్లి కాని వారికి పెళ్లి అయిపోతుందనమాట. రెండవ రౌండ్‌లో ఇబ్బందుంటుందనమాట. మధ్యాహ్నం రెండవ రౌండ్‌లో అంటే మనకు ఈ యొక్క శని వీక్షణ రెండో రౌండ్ వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదనమాట. నిద్రపోతే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువుంటుందనమాట. మధ్యాహ్నం నిద్రపోవడం మానుకోవాలని తెలియజేస్తున్నాననమాట. డబ్బులతో ఇబ్బందిగా ఉంటుంది. కేర్‌ఫుల్‌గా ఉండాలి. సోదరులతో అనుకూలం. వారి నుండి తొందర ఉండదు. మీకేం తొందరలు ఇన్ని రోజులుంటే తొందర పెట్టరనమాట. ఓకే. కనిష్ట సోదరునికి చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లి వ్యవహారాల్లో తల్లికి సంబంధించిన ఆస్తుల్లో గానీ, వ్యవహారం దీంతో గానీ, ఇంట్లో గానీ అనానుకూలమయ్యే అవకాశం ఉంటుందనమాట. చంద్రుడు అంటే తల్లి, శని అంటే ఆ యొక్క తల్లి యొక్క ఆస్తులు తల్లి నుండి అంత అనుకూలంగా ఉండదని మాత్రం చెప్పొచ్చనమాట. తల్లి వ్యవహారాల్లో చాలా ఇబ్బందుంటుంది. వెహికల్స్‌లో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అదేవిధంగా కులదైవానికి అభిషేకాలు చేయడం చాలా మంచిది. రెగ్యులర్‌గా పెట్టేయాలి ప్రోగ్రామ్. చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంటుందనమాట. స్థానచలనం అయి తీరుతుంది.
అదేవిధంగా భార్యతో ఇబ్బంది ఫేస్ చేయాల్సొస్తుందనమాట. భార్యతో కూడా కొద్దిగా ఇబ్బందొస్తుంది. ఇన్ని రోజులు లేని కొద్దిగా గొడవలు, ఆ మిస్‌అండర్‌స్టాండింగ్ లేదా గొడవలు, అరుచుకోవడం ఇట్లాంటివి జరుగుతుందనమాట. అయినంత కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. దాన్నేమంటే కర్మానుసారే బుద్ధి అంటామనమాట. అలా జరుగుతూ ఉంటదనమాట. మన కర్మకెలా ఉంటుందో అలాంటి కొన్ని జరిగే విషయాలు జరిగే అవకాశం అయితే ఉంటుందనమాట. తొందరపడకూడదు. చాలా నిదానంగా ఓపికగా చేయాల్సొస్తుందనమాట. అదేవిధంగా భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకని ఎక్కువగా కావలి దేవుళ్ళు ఉంటారనమాట. మన ఊరి దేవుళ్ళు ఉంటాం గదా! మగ దేవుళ్ళు, కాపలా దేవుళ్ళు ఉంటామనమాట. అలాంటి దేవతలకు ఆరాధన చేయడం, పూజలు చేయడం చాలా మంచిదనమాట. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలతో కాపలా దేవుడికి అభిషేకాలు చేయడం చాలా మంచిదనమాట. తాతగారి ఆస్తులేదైనా ఉంటే నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. లాభాల్లో లాభ వ్యవహారాల్లో కూడా ఇబ్బంది ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా అప్పులు ఎక్కువవుతుందని కూడా తెలియజేయొచ్చు. మనకు తెలియకుండానే అప్పులు జరిగిపోవడం జరుగుతుందనమాట. సోదరులతో కలిసి ఉండడం చాలా మంచిది. వాళ్ళు ముందుకు పెట్టి మరి మీరు బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటాం గదా! వెనక నుండి మీరు నడిపించడం చాలా మంచిది. మీరు ముందుండి నడిపితే ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదని మాత్రం తెలియజేస్తున్నాం. రాజకీయాల్లో వ న చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నవారు సరెండర్ అవ్వడం వల్ల ఇబ్బంది. ఎవరికైనా మీరు సరెండర్ అయ్యారనుకోండి మీనరాశి వాళ్ళు మిమ్మల్ని లోపలికి తొక్కేయడం గ్యారంటీ అనమాట. అందుకని మీరు సరెండర్ అవ్వకూడదు. ఎవరికి గాని సరెండర్ అవ్వకూడదు. న్యూట్రల్‌గా ఉండడం మాత్రమే చాలా మంచిదని తెలియజేస్తున్నాను. ట్రావెల్ ఏజెన్సీస్, ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. చదివి మ న చదివి రాయడం ప్రాక్టీస్ చేయాలనమాట. చదివిన దాని తర్వాత రాయడం ప్రాక్టీస్ చేయాలి. అంటే మర్చిపోవడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కథలు రాయడం వారికి మంచి అనుకూలంగా ఉంది. తర్వాత సక్సెస్ సినిమా ఫీల్డ్‌లో ఈ స్టోరీ రైటర్స్ గానీ, వాళ్ళకైతే అనుకూలమైతే బ్రహ్మాండంగా కనబడుతుంది. దాంతో సందేహం లేనే లేదు. మీరు మీ ప్రయత్నం వల్ల చాలా అనుకూలమైతే తెలుస్తోంది. అది అని తెలుస్తుంది. కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలనమాట. ఉద్యోగంలో విజయం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఉద్యోగంలో విజయం సాధిస్తారనమాట. ఎక్కువగా లలిత అమ్మవారిని ధ్యానం చేయడం, లలిత అమ్మవారి సహస్రనామ హోమాలు చేసుకోవడం, అమ్మ అని పిలవడే ఏ దేవతనైనా కూడా ఆరాధించడం వల్ల చాలా అనుకూలం ఉంటుందన్నమాట. కవచ పారాయణ స్తోత్రాలు లేదంటే గ్రామ దేవతలు, అలాంటి ఉగ్రదేవతలు అట్లాంటి దేవతలు గుళ్ళకు వెళ్ళడం, ఆరాధనలు చేయడం వల్ల కొంచెం మీకు అన్నీ కూడా అనుకూలమవుతుంది. అని జన్మశని వచ్చిందని చెప్పి మాత్రం బెంగపడాల్సిన పని లేదు. ఏదో ఒక స్థానచలనం జరగడం వల్ల దాని నుండి అనుకూలమైతే బ్రహ్మాండం కనబడుతూ ఉంది. మీకు అన్నీ కూడా ఆ దేవదేవుడు అనుకూలం చేయాలని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు.